మానవ జీవితం అంతా జననం నుంచి మరణం దాకా సకల వస్తు సముదాయ వ్యవహారం అంతా, సకల ప్రపంచ వ్యవహారం అంతా కూడా కేవలం సంయోగ సంబంధం. అంటే ఆ వ్యవహార కాలంలో ఏ తత్క్షణం తత్కాలవత్ ఆభాస ప్రతిబింబవత్ ఏదైతే ఉందో త్వం పదం, ఆ త్వం పదం జీవభావం చేత అనుభూతం అవుతూ అనుభవించబడుతూ వస్తువు సుఖమిస్తోందని, ప్రపంచం అనుభవాన్ని ఇస్తోందని, విషయాల సంపుటి తనకు సుఖాన్ని ఇస్తోందని ప్రతీతి కలిగింది. అంతే. ఆ ప్రతీతి అనే అభ్యాసం చేత దానినే సత్యం అనుకున్నాడు భ్రాంతి చేత. అంటే మానవ జీవితంలో మానవులందరూ 90% మానవులు ఈ సంయోగ సంబంధం వరకే పరిణామం చెంది ఆగిపోతారు. అది రజోగుణంతో వల్ల కానీ లేదా తమోగుణం వల్ల కానీ. కొంతమంది సత్వగుణంలోకి వచ్చినా ఈ సంయోగ సంబంధం వరకే బుద్ధి వికాసం వచ్చి ఆగిపోతుంది. వీళ్లకు సాక్షి సాధన చేత కాదు. వీళ్ళు ఎప్పటికీ సాక్షి సాధన చేయలేరు. ఎందుకని అంటే వస్తువు, ప్రపంచం, విషయం ఈ మూడు అనుభవ కాలంలో సత్యంగా తోస్తున్నాయి కాబట్టి సత్యమే అనుకుంటారు. అందువలన సాక్షిగా ఉండలేదు, కలిసిపోతుంది, సంగత్వాన్ని పొందుతుంటారు. ఈ సంయోగ సంబంధం సంగత్వానికి లేని సంగత్వానికి దారితీస్తుంది. ఎందుకని లేని సంగత్వం అంటున్నాడు? ఓ బల్ల మీద పుస్తకం పెడితే పుస్తకం బల్ల అయిపోయిందా? బల్ల పుస్తకం అయిపోయిందా? పుస్తకం బల్ల కాలేదు, బల్ల పుస్తకం కాలేదు. పుస్తకంలో ఉన్నటువంటి విద్య బల్లకి రాలేదు, బల్లలో ఉన్న లక్షణాలు పుస్తకానికి రాలేదు. అలాగే ఆత్మస్వరూపం, సాక్షి స్వరూపం, బ్రహ్మస్వరూపం, అసంగస్వరూపం, విశ్వసాక్షి స్వరూపం అయినటువంటి స్థితి నీది. అది తత్పదం. దానికి త్వం పదం అనేటటువంటి సంబంధం లేదు. మొట్టమొదట నిర్ణయం ఆత్మ విచారణ ద్వారా ఈ సంయోగ సంబంధాన్ని బాగా పరిశీలించి చిత్తవృత్తి నిరోధం ద్వారా, సమాధి నిష్ట ద్వారా ఈ సంయోగ సంబంధాన్ని దాటాలి.